ఇంట్లో మనీ ఫ్లో, ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడడానికి ఈ లక్ష్మీ పూజలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? లక్ష్మీ పూజలో జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందు కొన్ని విషయాలను పాటించాలి. ఎక్కడైనా ఏ స్త్రీనైనా కష్టపెట్టకూడదు. చెల్లి కానీ, అక్క కానీ, భార్య కానీ, తల్లి కానీ, కూతురు కానీ ఏ స్త్రీని కూడా ముందు ఇంట్లో కన్నీళ్లు పెట్టేలా ప్రవర్తించకూడదు. అలా చేసినట్టయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మనం పూజ చేసినా ఏం చేసినా నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. అహంకారం, గర్వం ఉన్న చోట ఆ తల్లి ఉండదు. ఇవి ఫస్ట్ మనం చేయాల్సినవి ఈ పూజల కంటే ముందు. ఈ నియమాలు కనుక మనం పాటించగలిగితే ఆ తర్వాత ఖచ్చితంగా భక్తితో ఏ దేవతలైనా కూడా మనకు కరుణిస్తారు. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే స్త్రీని కన్నీళ్ళు పెట్టించాలనుకున్నా అదే స్త్రీని బాగా చూసుకున్నారనుకోండి, ఇంకా అయిపోయింది. మీరు పూజ చేస్తే వచ్చిన ఫలితం వచ్చినట్టే అక్కడ.